నమస్తే. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఉమెన్స్ డే రోజే ఉమెన్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఏం లేదండి. మనం ఇయర్ అంతా బిజీగా ఉంటాం కాబట్టి ఈ రోజు అంటూ మన కోసం పెట్టారు కాబట్టి హ్యాపీగా అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఉమెన్ అంటే ఇంట్లో మనం కూతురితో స్టార్ట్ అయ్యి అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ, నానమ్మ అన్ని ప్లేసెస్లో ఎప్పుడు మన పిల్లల గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ రోజు హ్యాపీగా మన గురించి, మన సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం స్టార్ట్ చేస్తున్నాం. ఆలస్యం చేయకుండా షోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఫస్ట్ మనం చేస్తుంది కార్నెటో చేస్తున్నాము. దానికోసం మనకి రూపా గారు మెయిల్ చేశారు గుడివాడ నుండి. హలో స్వప్న గారు, నా పేరు రూపా అండి. నేను గుడివాడ నుండి మెయిల్ చేస్తున్నా. కార్న్తో ఏదైనా మంచి స్నాక్ ఐటెం చేసి చూపించండి స్వప్న గారు అని చెప్పేసి మెయిల్ రాశారు. రూపా గారు, ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే అండి. తప్పకుండా మీరు అడిగారు కదా, కార్న్తో మనం కార్నెటో తయారు చేద్దాం. కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. కార్నెటో తయారు చేస్తున్నాం కదా, కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. మైదా పిండి, ఫ్రెష్ కార్న్, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయలు, అలాగే చీజ్, బేకింగ్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, టమాటో కెచప్, పెరి మనం తీసుకున్నాం. పొయ్యి మీద నేను చిన్న ప్యాన్లో నీళ్లు పెట్టానండి. నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ మనం పిండి తడుపుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మనం మైదా పిండి వేస్తున్నాం. ఇందులో ఒక 200 గ్రామ్స్ మైదాకి 3 గ్రామ్స్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాం. కొద్దిగా ఉప్పు కూడా వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు మరుగుతూ ఉన్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసి పిండిలో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా ఇలా దేనితోనైనా కలిపితే కనుక మన చేయి కాలకుండా ఉంటుంది. ముందు వేడి నీళ్ళు పోసి ఒకసారి గరిటెతో కలిపిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్గా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. నేను కరెక్ట్గా పోసాను వాటర్, సో ఇంకా వాటర్ అవసరం లేదు. సో మైదా పిండిలో వేడి నీళ్ళు పోసి ఎందుకు తడిపాము అంటే, మామూలుగా మైదాలో సహజ గుణం ఏంటి అంటే చాలా సాగుతూ ఉంటుంది కదా, ఆ సాగేది తగ్గిపోతుంది, ప్రోటీన్ ఫామ్ కాకుండా ఉంటుంది. సో అందుకే మనం వేడి నీళ్ళు పోస్తాం అనమాట, జిగుటతనం తగ్గిపోతుంది. మనం కార్నెటో కోన్స్ చేస్తున్నాం, క్రిస్పీగా ఉండాలి కోన్స్ కాబట్టి ఇలా వేడి నీళ్ళతో తడుపుతున్నాం అనమాట. చూడండి, పిండి సాఫ్ట్గా తడిపేసుకున్నాము. చపాతీ చేసిన, పుల్కా చేసిన ఇలా రౌండ్గా తిప్పుకున్నప్పుడు టక్ చేసుకోవాలి లోపలికి. కాస్త పిండి సహాయంతో రౌండ్గా ఒత్తుకోవాలి. అలాగే పొయ్యి మీద పెనం కూడా పెట్టేస్తే పెనం వేడెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం సన్నగా ఒత్తుకోవాలి. రౌండ్గా ఒత్తేసుకొని పక్కన పెట్టేద్దాం. రెండోది కూడా ఇలాగే ఒత్తుకోవాలి. మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది. అండ్ తర్వాత దీన్ని మనం కొంచెం కాల్చుకొని ఓవెన్లో పెడతాం, క్రిస్పీగా అవుతుంది. రౌండ్గా సింపుల్గా ఒత్తుకోవాలి. ఎప్పుడైనా సరే అండి, ఇప్పుడు మనం కోన్స్ చేస్తున్నాం కానీ మనం పుల్కా చేసినా, చపాతీ చేసినా ఒత్తేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకూడదు. పువ్వులాగా పైన 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 అలా చేస్తేనే చక్కగా పొంగుతాయి. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల పొంగవన్నమాట. అవి పుల్కాలైనా, చపాతీలైనా, పూరీలైనా. బాగా గుర్తుపెట్టుకోండి. ప్యాన్ మంచిగా వేడెక్కింది. ఇప్పుడు పెనం పైన వేసి రెండు వైపులా కొంచెం కాల్చుకుంటే చాలు. మొత్తం బాగా ఎక్కువ కాల్చుకోవాల్సిన అవసరం లేదు. పచ్చితనం లేకుండా కాల్చుకుంటే సరిపోతుంది.
ఉమెన్స్ డే కాబట్టి చాలామంది బిజీగా ఉంటారు, చిన్న చిన్న గెట్ టుగెదర్స్ పెట్టుకుంటారు, కాక్టైల్ పార్టీస్ పెట్టుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇంట్లో ఆడవాళ్ళని గౌరవంగా చూసుకుంటే, ఆడవాళ్ళని బాగా చూసుకుంటే ఇల్లు ఎప్పుడు చాలా బాగుంటుంది. అలాగే చాలామంది పిల్లల్ని, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, అంటే ఫ్యామిలీ మొత్తంని చూసుకోవడంలో పడి ఇంట్లో లేడీస్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మటుకి చాలా తక్కువ ఉంటుందండి. మీరు గమనించండి, ఇంట్లో అమ్మ గురించి అమ్మ ఎంత కేర్ తీసుకుంటుంది, మన గురించే ఎప్పుడు ఆలోచిస్తుంది. మనకి ఏదో ఒకటి చేయాలనే ఆ తపనలోనే అమ్మ ఉంటారు, కానీ తన గురించి తను పట్టించుకోదు. సో అమ్మ గురించి ఎప్పుడు మనమే పట్టించుకోవాలి. ముఖ్యంగా బాయ్స్ ఇంట్లో అమ్మని, వైఫ్ని, సిస్టర్స్ని, నానమ్మని, అమ్మమ్మని బాగా చూసుకోండి. సో ఇలా అటు ఇటుగా పచ్చితనం పోయేంత వరకు జస్ట్ కాల్చుకోవాలి. ఎలాగో మళ్ళీ మనం ఓవెన్లో పెడతాం కాబట్టి మరీ ఎక్కువ కాల్చుకోవాల్సిన అవసరం లేదు. మీరైతే అట్లకాడ పెట్టుకుంటే నాకు అలవాటు కాబట్టి నేను చేతితో తిప్పేస్తూ ఉన్నాను. ఇది కాల్చుకున్న తర్వాత కాస్త చల్లగా అవ్వాలి. కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకొని మనం స్లరీ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా టూత్ పిక్ పెట్టుకొని అయినా సరే కోన్ తయారు చేసుకోవచ్చు. నేనైతే ఓవెన్లో పెడుతున్నాను. ఇన్ కేస్ ఓవెన్ లేకపోతే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు వీటిని. సో ఇప్పుడు నేను కొంచెం స్లరీ మిక్స్ చేస్తాను. మంచిగా అతుక్కుంటాయి ఇంకా నో డౌట్గా. కొంచెం మైదా పిండిలో కాస్త నీళ్లు వేసి ఇప్పుడు వీటిని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇలా ఇలా తీసుకొని ఇదిగోండి లైట్ చిన్నప్పుడు బుక్స్ కంటు పెట్టేవాళ్ళం కదా మనం, ఇలా కోన్ చేసేసుకోవడం. పెద్ద సమోసాలు చేసేటప్పుడు ఇలాగే తిప్పేయడం. ఓవెన్లో పెట్టేస్తున్నాం జస్ట్ ఇలాగే. వీటిని ఒక 15 మినిట్స్ 160 degreesలో మనం ఓవెన్లో పెట్టేద్దాం. ఈ లోపల స్టఫింగ్ మనం రెడీ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను మీతో మాట్లాడుతూ ఓవెన్ ఆన్ చేయలేదు, ప్రీ హీట్ చేస్తే ఇంకా తొందరగా అయ్యేది. సరేలేండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్న సన్నడంతా ఒకసారి క్లీన్ చేసి లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మనం కాస్త ఉప్పు వేద్దాం. సో ఉమెన్స్ డే రోజు ఇంట్లో అమ్ముంటే పేరెంట్స్కి ఏం గిఫ్ట్ ఇస్తున్నారండి అంటే, మీ మదర్కి ఇచ్చే గిఫ్ట్ మీరు లక్షలు పెట్టి కొనిచ్చిన దానికన్నా మీరు టైం స్పెండ్ చేసి కూర్చొని ఆవిడకి ఒక లెటర్ రాయండి. చిన్నప్పటి నుండి తను ఎలా టేక్ కేర్ చేశారు, అసలు అమ్మతో మీ అనుబంధం ఎలా ఉంటుంది, అమ్మ గురించి ఏమనుకుంటారు అనే ఒక చిన్న లెటర్ రాస్తే ఆ లెటర్ అసలు ఆ చిన్న గిఫ్ట్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే, యాజ్ అ మదర్గా నాకు తెలుసండి. నా బర్త్డే రోజు మా పిల్లలు ఇద్దరు లెటర్ రాసిస్తారు. అంటే వాళ్ళు చిన్నపిల్లలే కాబట్టి అవన్నీ ఆ లెటర్స్ అయితే నేను ప్రతి సంవత్సరం భద్రంగా దాచిపెట్టుకుంటాను. ఆ లెటర్స్ కోసమే నా బర్త్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటా. అమ్మ బర్త్డే రోజు లేదా ఉమెన్స్ డే రోజు అలాంటి గిఫ్ట్లు ఇస్తే చాలా బాగుంటుంది. అమ్మకే ఇవ్వాలని ఏం లేదండి, మీ వైఫ్కి అయినా సరే, ఇంట్లో అమ్మమ్మ లేకపోతే మీ ఆఫీస్లో మీ కొలీగ్ ఉంటారు, వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. అట్లా ఎవరైనా చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తే, సూపర్ ఉమెన్ అనిపిస్తే వాళ్ళకి ఒక చిన్న నోట్ రాసి ఇవ్వండి. అది చాలా బాగుంటుంది ఫీల్. మీరు ఇచ్చే గిఫ్ట్తో పాటు ఆ నోట్ కూడా ఇవ్వండి, ఇంకా బాగుంటుంది. బాడీ సేఫ్. ఉల్లిపాయలు మంచిగా వేగినాయి కదా. 3 రంగుల్లో క్యాప్సికమ్ వేస్తున్నాం. 3 వేస్తే కనుక మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇందులోనే కార్న్ కూడా వేసేస్తుంది.
పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్, పెరి పెరి, అలాగే రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ లోపలికి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు టేస్ట్ చూడండి ఎంత బాగుందో. ఇన్ కేస్ మీకు కొంచెం స్పైసెస్ ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటే ఇంకా కొంచెం పెరి పెరి యాడ్ చేసుకోవచ్చు, రెడ్ చిల్లీ సాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఫ్లేవర్స్ కావాలి అంటే ఇందులో మీరు అరోమాటిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక చీజ్ క్యూబ్ తీసుకొని ఇందులో నేను గ్రేట్ చేస్తున్నాను. ఇంకొక చీజ్ క్యూబ్ ఏమో లాస్ట్లో మనం గ్రేట్ చేసుకున్నాం. చీజ్ వేయగానే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుందండి, అస్సలు వేరే లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇలాంటివి పిల్లలు చూడండి, ఉమెన్స్ డే అంటాం, మళ్ళీ మనం ఎటు తిరిగినా పిల్లల గురించి ఆలోచిస్తాం కదా. అంటే వాళ్ళు హ్యాపీగా తిన్నారంటే ఇంకా అదే మనకి పండగ. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేస్తే టేస్ట్తో పాటు మంచి స్టిక్ అయిపోతుంది అన్నమాట. లోపల కోన్స్ పెట్టాం కదా, అవి కూడా తింటాం. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం వీటికి బటర్ అప్లై చేయాలి. షార్ట్ గ్లాసెస్లో పెట్టుకుంటే రిస్క్ లేకుండా మంచిగా సెట్ చేయొచ్చు. ఫోన్లో ఇలా స్టఫింగ్ పెట్టేసుకోండి. మీ ఇష్టం, మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. ఇప్పుడు పైనుండి మళ్ళీ చీజ్ని గ్రేట్ చేద్దాం. మనమైతే ప్రాసెస్ చీజ్ వేస్తున్నాము. మీకు కావాలంటే మొజరెల్లా చీజ్ ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఓవెన్లో జస్ట్ ఒక 5 minutes పెట్టేసుకోవాలి. జస్ట్ పైన చీజ్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, కార్నెటో రెడీ అయిపోయాయి చూడండి, వేడిగా ఉన్నాయి. సో ఇప్పుడు జస్ట్ ఇలా తీసి పెట్టేసుకోవడమే. చీజ్ వేసాం కాబట్టి మంచిగా స్టిక్ అయిపోతుంది అన్నమాట. కార్నెటో అంటే అందరూ ఐస్ క్రీమే అనుకుంటారు. ఐస్ క్రీమే కాదండి, ఇలా చక్కగా సేవరీ స్నాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీలోకి మనం వెళ్ళిపోదాం. కార్నెటో తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి వేసుకొని బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి వేడిగా ఉన్న నీళ్లు పోసి గరిటెతో ఒకసారి కలిపి సాఫ్ట్ గా పిండిని తడుపుకోవాలి. తరువాత చూపిస్తున్న విధంగా చపాతీలాగా ఒత్తుకొని 2 వైపులా కాస్త కాల్చుకొని కట్ చేసుకొని స్లరీ అప్లై చేసి కోన్స్ లాగా చేసుకొని 160 degreesలలో 10 నుండి 15 నిమిషాలు కోన్స్ ని సెట్ చేసుకోవాలి. ఓవెన్ లో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికం వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడే కట్ చేసుకున్న కార్న్ కూడా వేసి మిక్స్డ్ డ్రై హర్బ్స్, పెరి పెరి వేసి రెడ్ చిల్లీ సాస్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చివరగా చీజ్ ని గ్రేట్ చేసి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా బేక్ చేసి పెట్టుకున్న కార్న్స్ ని బయటకు తీసుకొని తయారు చేసుకున్న స్టఫింగ్ ని అందులో పెట్టుకొని మళ్ళీ పైనుండి చీజ్ ని గ్రేట్ చేసుకొని ఇంకొక 5 minutes బేక్ చేసుకొని బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన కార్నెటోస్ రెడీ. నెక్స్ట్ మనం లేడీ ఫింగర్ ఎక్లేయర్స్ తయారు చేస్తున్నామండి. దీనికోసం మనకి మెయిల్ రాసింది శిరీష గారు. హాయ్ స్వప్నక్క, నా పేరు శిరీష, నేను హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నాను. హాయ్ శిరీష, హ్యాపీ ఉమెన్స్ డే. అక్క, లేడీ ఫింగర్ ఎక్లేయర్స్ డెజర్ట్ చేయండి, చాలా బాగుంటుంది.
అది ఇటాలియన్ డెజర్ట్ అక్క. యాక్చువల్గా తిరామిస్ లాగా ఉంటుంది. నేను రెసిపీ మీకు పంపిస్తున్నాను, చేసి చూపించండి. నేను ఇంట్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. నాకు కూడా తిరామిసు అంటే చాలా చాలా ఇష్టం. మొన్ననే రీసెంట్గా నేను ఇటలీ వెళ్ళాను, అక్కడ తిరామిసు తిన్నాను. తిరామిసుతో పాటు పిజ్జా కూడా ఎంత టేస్టీగా ఉందండి, వేడి వేడి పిజ్జా. పిజ్జా బేస్ ఏమో మన దగ్గర కొంచెం లావుగా ఉంటుంది కదా, అది చాలా తిన్గా క్రస్ట్ అసలు ఎంత బాగుందంటే. అండ్ వేరే ఏం ఆర్డర్ చేయకూడదండి, మార్గరిటా పిజ్జానే సూపర్గా ఉంటుంది. దాంతోపాటు తిరామసు కాంబినేషన్ అసలు అద్దరిపోతుంది. మామూలుగా తిరామిసు అయితే €8 అండి, కానీ మనం తీసుకొని వెళ్ళిపోయాం అనుకోండి €8. అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయాలి పిజ్జాతో పాటు అంటే మళ్ళీ ఒక €3 ఎక్కువ అనమాట. మేము అక్కడికి వెన్నీస్ వెళ్ళాం కదా, వెన్నీస్ సిటీ మొత్తం టూర్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. వింటర్లో వెళ్ళాం కాబట్టి ఇంకా సూపర్గా ఉండింది. దట్టు మేము కరెక్ట్గా అక్కడ న్యూ ఇయర్కి ఉన్నాము, January 1 రోజు. అసలు ఆ ఎక్స్పీరియన్స్ మటుకి మర్చిపోలేము. సో ఇప్పుడు మనం లేడీ ఫింగర్ ఎక్లేయర్స్ చేసుకుంటున్నాము. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకొని తయారు చేద్దాం. ఇప్పుడు మనం లేడీ ఫింగర్ ఎక్లేయర్స్ చేస్తున్నాం. ఎక్లేయర్స్ అంటే అది ఇట్లా ఫుల్గా ఉంటుంది, అది వేరే ప్రాసెస్లో చేస్తారు. ఇప్పుడు మనం తిరామిసు స్టైల్లో తయారు చేస్తున్నామండి. ఇవి మనం లేడీస్ ఫింగర్స్ అంటాం అనమాట ఎక్లేయర్స్ కోసం. ఇది కూడా కొంచెం కేక్ బ్యాటర్ స్టైల్లోనే కొంచెం డిఫరెంట్ టెక్నిక్తో చేస్తారు. ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం విప్ క్రీమ్ చేసుకోవాలి. లేడీ ఫింగర్స్, మిల్క్, కండెన్స్డ్ మిల్క్, కాఫీ పౌడర్, hazelnut పేస్ట్, కోకోనట్ పౌడర్, విప్ క్రీమ్, చాక్లెట్ మనకు కావాలి. సో ఫస్ట్ మనం విప్పింగ్ క్రీమ్ చేసుకుందాం. బౌల్లో వేసేసి దీనికి మంచి హేజిల్నట్ ఫ్లేవర్ ఇస్తున్నాం. ఫస్ట్ మనం కొంచెం ఒక్కసారి బీట్ చేసుకున్న తర్వాత ఇందులో హేజిల్నట్ ఫ్లేవర్ని మనం యాడ్ చేద్దాం. విప్ క్రీమ్ చేసిన తర్వాత ఇందులో మనం hazelnut పేస్ట్ కలుపుతున్నాం. తిరామిసు నచ్చని వాళ్ళు చాలా తక్కువ మందినండి నేను చూసింది, అయితే చాలా మందికి నచ్చుతుంది. ఈవెన్ కాఫీ తాగని వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. సో ఇది మిక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టెప్ డన్. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. అలాగే మిల్క్, ఇప్పుడు ఇందులో మనం కాఫీ పౌడర్ వేసేస్తున్నాం. కండెన్స్డ్ మిల్క్లోనే స్వీట్ ఉంటుంది కదా, ఆ స్వీట్ సరిపోతుంది. సెకండ్ స్టెప్ రెడీ అయిపోయింది. ఇందులో అసలు కుకింగ్ ఏం లేదు, అన్నీ సెట్ చేసుకోవడమే. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో మనం తయారు చేసుకున్న విప్పింగ్ క్రీమ్ వేసేసుకుందాం. ప్లేట్ ఉంది కదా, దీంట్లో కోకోనట్ పౌడర్ వేసేసుకుందాం. ఈ లేడీ ఫింగర్స్ని ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా మంచిగా మిడిల్లో ఫుల్గా విప్పింగ్ క్రీమ్ నింపేయండి. క్లోజ్. ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఇవన్నీ ఇంగ్లీష్ డెజర్ట్స్ అన్నమాట. ఇలా ఫిల్ చేసేసాం కదా. నెక్స్ట్ కేర్ఫుల్గా గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా డిప్ చేసేసి, గట్టిగా ప్రెస్ చేస్తే క్రీమ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కోకోనట్లో ముంచానంతే, పక్కన పెట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అసలు ఎన్ని ఫ్లేవర్స్ని యాడ్ చేస్తున్నాం చూసారా. కాఫీ ఫ్లేవర్ వస్తుంది, కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది, హ్యాజిల్నట్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా అన్నీ చేసేసుకున్నాం కదా. సో ఇలా ఫైనల్ ప్లేట్లో పెట్టిన తర్వాత పైనుండి
సో ఇలా జస్ట్ సింపుల్ ఫ్లవర్ లాగా పైన గార్నిష్ చేస్తున్నాం. చాక్లెట్ని ఇలా పొడుగా చేసి పైన వేసేయడమే. ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు hazelnut పేస్ట్, ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా, చూడడానికి ఎంత బాగుందో, తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది. మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. లేడీ ఫింగర్ ఎక్లేయర్స్ తయారీ విధానం. ముందుగా విప్ క్రీమ్ లో కాస్త hazelnut పేస్ట్ వేసి బాగా విప్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో కండెన్స్డ్ మిల్క్, కాఫీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మనం తయారు చేసుకున్న విప్పింగ్ క్రీమ్ ని లేడీ ఫింగర్ మధ్యలో పెట్టుకొని రెండింటిని జాయింట్ చేసి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిల్క్ మిశ్రమంలో వాటిని నుంచి కనిపిస్తున్న విధంగా కొబ్బరి పొడితో కోట్ చేసుకోవాలి. తరువాత ఫైనల్ ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ విప్పింగ్ క్రీమ్ తో గార్నిష్ చేసుకొని hazelnut పేస్ట్ తో చాక్లెట్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లేడీ ఫింగర్ ఎక్లేయర్స్ రెడీ. ఉమెన్స్ డే ఎంత స్పెషలో మన వంటకాలు కూడా అంతే స్పెషల్ గా ఉన్నాయి కదా. ఇలాంటి డెజర్ట్స్ అయినా సరే లేదా స్నాక్స్ అయినా సరే, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏది కావాలన్నా సరే మీరు మమ్మల్ని అడగొచ్చు. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. మరి అప్పటి వరకు మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మళ్ళీ కలుద్దాం. బాయ్.